ఉద్యోగాలను ఇచ్చింది అనే కృతజ్ఞత భావం ఉండాలి. ఇందాక చెప్పారు కొందరికి అట్లా లేకుండా పోతున్నది. ఇట్లా లేకుండా పోతే నిజంగా బాధాకరం. మీరందరూ చూస్తూ ఉంటారు, మన మన పిల్లలు కానీ, మన చుట్టాల పిల్లలు కానీ, మన సొసైటీలో చాలా మంది చూస్తున్నాం. బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు చేసేసి ఏవైనా అబ్రాడ్లో చదివిన వల్ల కూడా ఏమి పెద్ద ఉద్యోగాలు లేవు. మనకి కంపెనీలు చేస్తున్నామంటే చాలా నిజంగా అదృష్టంగా భావించాలి. అండ్ ఈవెన్ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎంబీబీఎస్ క్లియర్ చేసిన, ఎంబీబీఎస్ డాక్టరేట్ కంప్లీట్ చేసి ఉద్యోగులు పోతే 18 నుంచి వాళ్ళు మాత్రమే ఉన్నాయి. సో ఆ విధంగా మనం చూస్తే మనం చాలా అదృష్టవంతులము. అండ్ ఇప్పుడు ఇందాక అన్నట్టు మ్యాన్ పవర్ షార్టేజ్ అయితే లేకుండా చూస్తాము. ఇంకా మీరందరికీ కంపెనీకి అంతమంది ఉన్నారు కాబట్టి మీరు అందరి విషయాలు తెలపాలి. మొన్ననే 15 రోజుల వ్యవధిలో మనం 600 ఉద్యోగాలకి మనము పరీక్షలు నిర్వహించాము. అంతకుముందు సంస్థ అంటే ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్ పడి ఉద్యోగాలు కండక్ట్ చేస్తే ఏదో మంచిర్యాలలో ఎగ్జామ్ ఒకటి రాస్తుండ్రు, గోవాలో రాస్తుండ్రు, ఇంకెక్కడ రాస్తుండ్రు, మైల్లో రాస్తుండ్రు అనేది అనేక అపోహలు ఉండేది. అనేక అపోహల వల్ల ఏంటంటే కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. మీకు ఏ వ్యక్తికి ఏ కార్పొరేట్ చెడ్డ పేరు వచ్చినా మేనేజ్మెంట్ మొత్తం చెడ్డ పేరు వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా దాన్ని పటాపంచలు చేసేసి మొత్తం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టేసి మొత్తం ఆన్లైన్. వాడు ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయ్యే ముందు ఐరిస్ తీయడము, ఎగ్జామ్ సెంటర్లో ఐరిస్ తీయడం, ఎగ్జామ్ రాసి బయట వస్తే కూడా ఐరిస్ తీయడం, అట్లా చేసి ఫస్ట్ టైం మనం కీ ఇచ్చేసి నెక్స్ట్ ఈ నెలాఖరులో దాకా మొత్తం 600 మంది కొత్త ఉద్యోగాలు మనకు ఎక్స్టర్నల్ వస్తారు. దాదాపు ఇంకో 1200 మంది మనకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంటర్నల్ ఎగ్జామ్ కూడా అన్ని మనం ప్రతి ఆదివారం ఇంకో వేరే రోజు ఉంటే మొత్తం ఇమీడియట్ గా అవి ఏర్పాటు చేయడానికి డైరెక్టర్ బాగారు ప్లస్ జిఎం రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇంకా మీరందరూ చూస్తూనే ఉంటారు, డైరెక్టర్లు కూడా ఎప్పుడు నేను హైదరాబాద్ లో ఒక రోజు ఉండరు, ఒక రోజు ఉండరు. ఎవరైనా సత్యనారాయణ గారైనా, మన వెంకటేశ్వర రెడ్డి గారైనా, ఎన్వికే గారైనా, కార్పొరేట్లు జిఎంలు కూడా అందరూ చాలా కష్టపడుతూ ఉంటారు. పొద్దున 9:30 వచ్చి సాయంత్రం 6:30, 7 దాకా ఉంటూ. సో అందరూ కూడా వర్క్ హాలిక్ ఉన్నారు, అందరూ ఒక టీం వర్క్ గా ఉన్నారు.